దుమ్ముగూడెంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తొలిముద్ద అల్పాహార పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించి అంగన్వాడీ చిన్నారులకు అల్పాహారం తినిపించారు. ఏజెన్సీ ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పథకం అమలవుతుందని, జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకి ఉదయం అల్పాహారం అందించనున్నట్లుగా తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో తమ ప్రైవేటు భూమిలో హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా అధికారులు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని భూ యజమానులు ఆరోపించారు. చట్టబద్దమైన భూసేకరణ, పరిహారం ప్రక్రియ పూర్తి కాకముందే పనులు చేపట్టారని పేర్కొంటూ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు. కృష్ణా జిల్లా పామరులోని P4 కార్యాలయంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు P4 పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన P4 పథకం పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని, దాతల సహకారంతో మరింత మందికి సహాయం అందిస్తున్నామని తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కలిపాక ఆదివాసీ గ్రామానికి వెళ్లే వాగు ఉప్పొంగడంతో మహిళలు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ప్రాణాలను పణంగా పెట్టి దాటవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి వర్షాకాలంలో వాగు కారణంగా గ్రామానికి రాకపోకలు నిలిచిపోతుండటంతో ఆస్పత్రులు, నిత్యావసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బాయింస మండలం వాలేగం గ్రామస్తులు అసైన్ భూములను అక్రమంగా పట్టాలు చేశారని ఆరోపిస్తూ బాయింస నిజామాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అక్రమ పట్టాలను రద్దు చేసి అర్హులైన పేదలకి భూములు కేటాయించాలని డిమాండ్ చేయగా పోలీసులు జోక్యంతో ఆందోళన విరమించడంతో రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఖరీఫ్ సీజన్కు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో నిధులు జమ చేయడంతో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్లోని రాజీవ్ నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు, మద్యం బాటిల్స్, ఒక తల్వార్ని స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వాగు నుండి ఇసుక తరలించి అక్రమంగా డంపింగ్ చేశారనే ఆరోపణలపై మల్కారం గ్రామ సర్పంచ్ కొత్త భిక్షపతి రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీజీఎన్ పీడీసీఎల్ డివిజన్ కార్యాలయాన్ని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రారంభించి వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తామని తెలిపారు. జిల్లాలో విద్యుత్ సామర్థ్య పెంపు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వేములవాడలో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చట్టాలు చేపట్టామని వెల్లడించారు. తిరుపతి జిల్లా పాకాల మండలంలో పోలీసులు గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించి 250 మందికి డ్రగ్ పరీక్షలు చేయగా 4 పాజిటివ్గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.